ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జనవరి 4, 5, 6 తేదీల్లో ఒక స్త్రీ కన్ను మీపై పడింది, జాగ్రత్త. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గురు బలం అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. గతంలో మీరు ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు, గతంలో ఎన్నో సమస్యలను మీరు ఎదుర్కొన్నారు, గతంలో మీరు ఎన్నో కోల్పోయారు. ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీరు కోల్పోయినవన్నీ మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి. నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభించును. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మాత్రం జనవరి 4, 5, 6 తేదీల్లో ఒక స్త్రీ కన్ను మీపై పడింది, జాగ్రత్త. ఈ రాశి వారు గతంలో ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదు, ఎంత శ్రమ పడినా శ్రమకు ఫలితం దక్కట్లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. గురువు అనుకూలత, శని భగవానుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది. దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరిలో ఉంటుంది. ఈ రాశి వారు ఏంటంటే ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా పెరుగుతూ ఉంటారు. ఈ రాశివారు ముక్కు సూటిగా మాట్లాడతారు. సంఘంలో వీరికంటూ మంచి పేరు, గౌరవం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదించటానికి వీరు ఏంటంటే అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే తెలివితేటలు ఎక్కువగా ఉండటంతో ప్రతి విషయాన్ని తెలివితో ఆలోచిస్తూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. తప్పుడు నిర్ణయాలు వీరి జీవితంలో ఎప్పుడూ తీసుకోరు. పెద్దలను కూడా వీరు అమితంగా గౌరవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే రహస్య స్వభావులు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరితో షేర్ చేసుకోరు. ఒంటరిగా ఉండి వీరిలో వీరే బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే ఇంత పెద్ద వారి దగ్గర కూడా తల వంచారు. అన్నిట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు.
వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడు వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను, తమ యొక్క భాగస్వామిని, తమ యొక్క పిల్లలను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశివారు. ధనుస్సు రాశివారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. వీరు ఏంటంటే తమకున్న దాంట్లో సహాయం చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి అని అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు ఏంటంటే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చెయ్యరు. నమ్మిన వ్యక్తులు వీరిని ఘోరంగా మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులు కావచ్చు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏంటంటే ఈ యొక్క జనవరి 4, 5, 6 తేదీల్లో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో శని భగవానుని అనుగ్రహం, గురుగ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీరు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు వచ్చినా కానీ మీరు ధైర్యంగా నిలబడ్డారు. మీరు ఎన్నో జీవితంలో పోగొట్టుకున్నారు. అది ప్రేమ కావచ్చు, బంధాలు కావచ్చు, వస్తువులు కావచ్చు. మీ జీవితంలో ఎన్నో కోల్పోయారు. మీరు కోల్పోయినవి అన్నీ ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో దైవం యొక్క అనుగ్రహం ఇప్పుడు పుష్కలంగా ఉండటం వల్ల మీకు ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. కానీ ఈ సమయంలో మీరు ముందుగా బద్ధకాన్ని వదిలివేయండి. ఈ 3 రోజుల్లో అయితే కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అవి భవిష్యత్తుకు పునాదులుగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా హఠాత్తుగా మీకు ధనలాభాలు కలుగుతాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరు గతంలో పోగొట్టుకున్న ప్రేమ మీకు దక్కుతుంది. అది స్నేహితుల ద్వారా కావచ్చు, మీ యొక్క భాగస్వామి ద్వారా కావచ్చు. మీరు పోగొట్టుకున్న ప్రేమ కూడా మీకు ఈ సమయంలో దక్కుతుంది. గత కొంతకాలంగా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అని మీరు ఎంతో కాలంగా ఆలోచిస్తున్నారు, కానీ ముందుకు సాగట్లేదు. అటువంటి ఒక విషయం, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు స్పష్టంగా ముందుకు సాగుతాయి. నూతన వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి అభివృద్ధిని చూస్తారు. సమయాన్ని వృధా చేయకండి. ఈ సమయంలో మీరు లేని దాని గురించి ఆలోచించకండి. ఉన్నదాన్ని ఉపయోగించుకోండి. దాన్ని మంచి ఫలితాలుగా మలుచుకోండి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అది శుభకార్యానికి కావచ్చు, ఏదో ఆరోగ్య సమస్యలకు కావచ్చు. డబ్బు అయితే ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. మీ సంపాదనపై మీరు దృష్టి పెట్టండి. పొదుపు మార్గాలను ముఖ్యంగా ఎంచుకోండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కుతుంది. ఎన్నడూ చూడని ధనాన్ని కూడా చూస్తారు. దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని ఊహించని మార్పులు వస్తాయి. ఊహించని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేస్తారు. జాగ్రత్త. ఈ 3 రోజుల్లో అయితే ఒక స్త్రీ కన్ను మీపై పడింది. జాగ్రత్త. మిమ్మల్ని మానసికంగా కృంగదీయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని, మీ ఎదుగుదలను ఆపివేయాలని ఒక స్త్రీ మీపై కన్ను వేసింది. వారు మీ చుట్టూ ఉన్నవారే. వారు ఎవరో గుర్తించి వారికి దూరంగా ఉండండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితం వస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.